కేరళం తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటకలోకి ప్రవేశించాయి. మరో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉంది. 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఇవాళ సాయంత్రం తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆదిలాబాద్, జనగామ, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రచండ ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల 15 నాటికి ఏపీ, తెలంగాణ అంతటా విస్తరిస్తాయని ఐఎండీ ప్రకటించింది. ప్రీ మాన్సూన్ సీజన్ ఇప్పటికీ ఉన్నందున దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల సాధారణం కంటే కొంచెం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ మీద వ్యాపించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాల రాకకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కేరళ, తమిళనాడును విస్తరించిన నైరుతి రుతుపవనాలు 2 రోజుల్లో రాయలసీమలో వ్యాపించబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, రుతుపవనాల ఆగమనం ఏ విధంగా ఉంది? ఎప్పటిలోపులో తెలుగు రాష్ట్రాలను విస్తరించే అవకాశం ఉంటుంది? రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, దక్షిణ కోస్తాలోని 1-2 ప్రాంతాలను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి దక్షిణ తెలంగాణ మరియు దానికి ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తులో పొంచి ఉన్నది. దీని ప్రభావంతోనూ రాబోయే ఋతుపవనాల ఆగమనం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఈ 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని మరియు రాయలసీమలో 1-2 చోట్ల భారీ వర్షాలు రాబోయే 2 రోజులు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పు లేనప్పటికీ గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లాలో జంగమహేశ్వరపురంలో 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కోస్తాలోని 1-2 ప్రాంతాల్లో సాధారణం కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 5 రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండే అవకాశం కనిపించట్లేదు. కానీ దక్షిణ కోస్తాలో 1-2 ప్రాంతాలలో వేడిమితో కూడిన, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం మరి 2 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సరే, అంటే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎప్పుడు వ్యాపించే అవకాశం ఉంటుంది? అంతా కాకుండా ప్రస్తుతానికైతే రాయలసీమను మరియు దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాలను విస్తరించే అవకాశం రాబోయే 2-3 రోజుల్లో ఉంటుంది. తదుపరి అప్పుడున్న సినాప్టిక్ కండిషన్స్ ద్వారా ఉత్తరాగమనాన్ని చెప్పగలుగుతాం. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు ఆధారంగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రుతుపవనాలు పూర్తిగా వ్యాపించే వరకు ఈ ఎండ, వేడి వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా దక్షిణ కోస్తాలో ప్రభావం స్పష్టంగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే సమయంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉంది. తెలంగాణ మీద ఉన్న ఒక ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడిస్తోంది. ఓవరాల్గా కేరళ, తమిళనాడును ఇప్పుడే రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు 1-2 రోజుల్లో కదిలే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ రవితో, రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.